ఈ రోజు మీ స్కూల్లో ప్రెసిడెంట్ ఏంటి సార్? అసలు ప్రోగ్రామ్ ఏంటి సార్? దాని ఉద్దేశం ఏంటి? మా స్కూల్లో ఈరోజు కడిగడ హై స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగిందమ్మా. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 24వ తేదీ ఈ ప్రోగ్రాం జరిగింది. పాఠశాలలో 80 మంది చదువుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు అందరూ వచ్చి పేరెంట్స్ ఉపాధ్యాయులందరూ కూర్చొని సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు మీరు ఫోటోస్ ఈ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి అంటే తల్లిదండ్రుల్ని పాఠశాలతో అనుబంధం చేయడం. ఇప్పుడు ఒక వేడుకలాగా ఈ కార్యక్రమం జరిగే సందర్భంలో వాళ్ళ పిల్లలతో ఈ విధంగా సెల్ఫీ తీసుకోవడం ద్వారా ఈ పాఠశాల పట్ల ఒక నిర్మాణం జరుగుతుంది. ఒక వెల్కమింగ్ అన్నమాట. వాళ్ళని సాధారణంగా ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే మనం పిల్లలంతా ఒక సెల్ఫీ పాయింట్ అరేంజ్ చేశారు. ఈ సెల్ఫీ పాయింట్ను ఒక ముచ్చటగా వాళ్ళకు మంచి మెమరీగా పేరెంట్స్ పిల్లలు ఫోటో తీసుకున్నారు. ఇది పాఠశాల పట్ల మరింత అభిమానం, ఇది మా పాఠశాల అనే ఉద్దేశంతో అది ప్రభుత్వం నిర్దేశించిన సూత్రాల ప్రకారం ఇక్కడ ఈ మామూలుగా ప్రతిరోజు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. ఆ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకి ఒక్కొక్క రోజు ఒక మెనూ ప్రకారం ఒక ఆహారం అందిస్తుంటాము. ఆ ఆహారం ఎలా ఉంది అంటే తల్లిదండ్రులకు స్వయంగా తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలతో పాటు ప్రతిరోజు పిల్లలు ఏ ఆహారం అయితే తీసుకుంటారో మెనూ ప్రకారం అదే ఆహారాన్ని తల్లిదండ్రులు కూడా అందించాము. దానివల్ల వాళ్ళకి అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇంకా ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా వాళ్ళని తెలుసుకున్నాము. ఇది మన పిల్లలకి మరింత మంచి ఆహారం, పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ పేరెంట్స్ డే సమావేశంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా మిడ్ డే మీల్ ప్రోగ్రాం ఇది బాగుంటుందని చెప్పండి. మీరు తల్లిదండ్రులతో మాట్లాడారా? ఇదే ప్రశ్న తల్లిదండ్రులను అడిగారా? ఆహారం ఏముందని ఎలా ఉందని చెప్పారు? జరిపాము. అంటే ఇదేంటంటే ఉత్సాహం కలిగించే కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలలో మిగతా పాఠశాల భిన్నంగా ఒక లక్కీ గేమ్ నిర్వహించాము. ముఖ్యంగా తల్లులకి ఒక ఉత్సాహం కలిగించేందుకు ఆ లక్కీ గేమ్ నిర్వహించి అందులో విజేతకి మనం మా ఉపాధ్యాయులు స్వయంగా ముందుకు వచ్చి ముఖ్యంగా మన పాఠశాలలో ఉండే ఫిజికల్ సైన్స్ టీచర్ ముందుకు వచ్చి తీసుకుని ఏంటంటే ఒక రకంగా ఈ పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులు కూడా పిల్లల్లాగా మారిపోయారు అన్నమాట. ఈరోజు వాళ్ళకి ఆ విధంగా ఒక పాఠశాల పట్ల అనుబంధం కలిగించేందుకు ఆ కార్యక్రమం. అది మీరు పిల్లల్ని అడగాలమ్మా. మీరు నా ఉద్దేశం అయితే పిల్లలు నాతో స్వేచ్ఛగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్న దగ్గరికి వచ్చి చెప్తారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే అడుగుతారు, నిర్మోహంగా అడుగుతారు. టీచర్లు చక్కగా బాగా చెప్తున్నారు. కాబట్టి మరింతగా బాగా మన పాఠశాలని తీర్చిదిద్దేందుకు మన ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా దాంట్లో మనం విజయవంతం అవుతాం. ఇక్కడ చదవడం అనేది కష్టపడి చదవదు. మనం ఒక ప్రణాళికాబద్ధంగా కొంచెం అంటే పరీక్షా విధానాన్ని అనుసరించి ప్రతి యూనిట్ని ఇక్కడ ఏ రకమైన ప్రశ్నలు వస్తాయి, దానికి ఎలా సిద్ధమైతే ఏ విధంగా ఆన్సర్ రాయాలి అని మనకు చాలా టైం ఉంది. మనం ఇప్పుడు విద్యా సంవత్సరం అనుభవం 2వ నెల మనం మార్చి నాటికి చదివిన టెక్స్ట్ బుక్ చదివిన ప్రశ్నలు రిపీటెడ్గా చదువుతూ ఆన్సర్లు బాగా రాస్తూ ఉంటే మన సొంతం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎలాంటి ప్రశ్నపత్రం ఇచ్చినా చక్కగా సమాధానం రాసుకొని మంచి మార్కులు పొందడానికి అవసరం. ఇక్కడ మార్కులే ప్రధానం కాదు. పాఠశాలలో పరీక్ష అనేది ఒక 3 గంటలు నిర్వహించే పరీక్ష మాత్రమే. ఆ పరీక్షలో ఒక్కొక్కసారి మన దురదృష్టవశాత్తు మార్కులు మంచిగా రావచ్చు, దాన్ని తగ్గచ్చు. కానీ బడిలో కొనసాగుతూ చదవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీరు కావాలంటే కొంతమంది విద్యార్థుల విషయం గమనిస్తే పాఠశాల స్థాయిలో కొంచెం తక్కువ మార్కు వచ్చినప్పటికీ తర్వాత స్థాయిలో ఇంటర్మీడియట్ లెవెల్లో మంచి మార్కులు తెచ్చుకొని మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే మార్కులు తెచ్చుకునే ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. చక్కగా చదువుకుని ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఆ విషయంలో మా పిల్లలు బాగా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు చక్కగా చదువుకొని మంచి మార్కులు చేస్తారని చెప్పి నాకైతే ఆశీర్వాదం. అన్నీ ఇచ్చేసాను. అంటే 1-2 పుస్తకాలు దగ్గర అయినా కూడా 6th క్లాస్ వాళ్ళకి 4 సెట్లు తగ్గితే వాళ్ళకి ఇచ్చేసాను. అందరికి పుస్తకాలు యూనిఫామ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. యథావిధిగా ఉత్సాహంగా పిల్లలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయ క్రియేటివిటీగా ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సహకారం తీసుకొని చక్కటి సౌందర్యంగా ఉండే విధంగా చాలా అందంగా ఉండే విధంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా చేశారు. ఈ విషయంలో ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయ టీచర్లకి పిల్లలకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవ్వలేదు అది సైకిల్ ఇవ్వడం అనేది అది ఒక దాతృత్వ కార్యక్రమం.
కొన్ని ప్రాంతాల్లో అక్కడ దాఖలు ముందుకు వచ్చి ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇస్తున్నారు. మన చాలా పాఠశాలకు కూడా దాఖలు తీసుకుంటారు. ఖచ్చితంగా మన పిల్లలు కూడా వచ్చారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరం అది చెప్తున్నాను. నేను మంచి ప్రశ్న అడిగాను, మంచి ప్రశ్న ఇది. గత సంవత్సరం మనం 100 days ప్రోగ్రామ్ నిర్వహించాం. అది బాగా సక్సెస్ అయింది. ఆ విధంగా అదే దాన్ని పూర్తిగా తీసుకుని కొంచెం ముందుగా మీకు గుర్తులు లేదు 9th class వాళ్ళకి ఫోటో 10th ఉన్న వారికి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే మనం 10th class లెసన్స్ స్టార్ట్ చేసాం. కాబట్టి దాని కొనసాగింపుగా అంటే ఒక శ్రద్ధ, ఒక అదనంగా 1 గంట పాఠశాల చదవడం ద్వారా వాళ్ళకి పరీక్ష అనేది ఇంకా సులభమైపోతుంది. అది అనే ఉద్దేశంతో ప్రభుత్వం అలాంటి ఏర్పాటు చేసింది. ఇది ఉపయోగమే. ఎందుకంటే ఒక ట్యూషన్స్కి వెళ్ళే సంస్కృతి ఉంది. చాలా స్కూళ్ళల్లో ట్యూషన్స్ అందుబాటు లేకపోవడం అలాంటి సదుపాయం ప్రభుత్వమే ఉపాధ్యాయుల సహకారంతో మన పాఠశాలలో కాబట్టి పాఠాలు అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆ పాఠాల్లోనే జవాబులు నేర్చుకునేందుకు ఈ కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే మన దేశంలో జనాభా తగ్గిపోతుంది. ఇంకొకటి ఈ ప్రత్యేకంగా మన స్కూల్కి ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడికి ఫీడింగ్ స్కూల్స్ విలేజ్ తక్కువ. అంటే మన పాఠశాలకు వచ్చే పరిసర గ్రామాలు తక్కువగా ఉన్నాయి. ఆ గ్రామానికి వచ్చే స్కూల్ తక్కువ మంది పిల్లలు వస్తారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొంతమంది పిల్లలు హాస్టల్లో చేరడం, రెసిడెన్షియల్ స్కూల్ చేరడం వల్ల కొంచెం నెక్స్ట్ ఇయర్ కవర్ అవుతుంది. ఈ విషయం ఈరోజు మా పాఠశాలకు వచ్చి ఇలా విశేషాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.